నమస్కారం. విజయపేట పట్టణంలో అన్నపూర్ణ సేవా సమితి వారు గత 7 ఏళ్లుగాను అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా వరద బాధితులకు ఈ మధ్య వచ్చినటువంటి వరదలకు చాలామంది ప్రత్యేకంగా మెట్టుగూడు ఏరియాలో వైవేలో యానదులు అదేవిధంగా బీచ్ వాళ్ళు కూడా వరదకి గురయ్యి నష్టపోయారు. అటువంటి కుటుంబాలు ఆదుకోవడం కోసం అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి చీరలు కావచ్చు, ప్యాంట్ షర్ట్లు, అదేవిధంగా పిల్లలకి గౌన్ బట్టలు కూడా ఇస్తూ ఉన్నారు. నిజంగా అన్నపూర్ణ సేవా సమితి గతంలో కూడా పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం, ఎవరైనా ఫంక్షన్లో కనుక భోజనం మిగిలిపోతే వాళ్ళ దగ్గర వీళ్ళే మొబైల్ చేసుకొని ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి దానం చేయడం చేస్తూ ఉన్నారు. అనేక దాన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేక ఈరోజు వరద బాధితుల కోసం కూడా ఈరోజు ఏర్పాటు చేయటం వాళ్ళ అన్నపూర్ణ సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు ఎగ్జిబిషన్లో చేసినట్టు వీళ్ళందరూ కూడా ఎవరైతే క్లాస్ ఉన్నాయో వాళ్ళందరూ మొబైలైజ్ చేసుకొని ప్యాక్ చేసి సైజుల వారిగా పెద్దవాళ్ళకి ఇవ్వాలి, చిన్నవాళ్ళకి ఇవ్వాలి, ఆడవాళ్ళకి ఇవ్వాలని చెప్పి చేసుకొని వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో జోన్ చేసుకుంటూ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికి కూడా రూపాయి పేమెంట్ చేసేది అందరూ కూడా 100 మంది సేవా సమితి సభ్యులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని ఇంకా సమాజానికి ఏ అవసరం విషయాన్ని కూడా సాయం చేస్తాం. దేశ సేవలకు మేము పూర్తిగా సహకరిస్తాం. వీళ్ళతో కలిసి సమాజంలో ఎవరికి ఏది అవసరం విషయం మీద మేము వాళ్ళతో చర్చించి వీళ్ళకి ఆల్రెడీ తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరికైనా పేదవాళ్ళకి అవసరం చెప్పి మా దృష్టికి తీసుకొస్తే మేము కానీ ప్రభుత్వ పరంగా తప్పకుండా సహాయం చేస్తాం. ప్రత్యేకంగా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం. అన్నపూర్ణ సేవా సమితి గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడైనా మిగిలిపోయిన ఆహారం సేకరించి పేదవాళ్ళకి పెట్టడం, సంచార జాతులు స్లమ్ ఏరియాలో ఉండే పేదవాళ్ళకి పెట్టడం. మొన్న వచ్చిన వరదల్లో వీళ్ళ ఇళ్ళన్నీ మునిగిపోయాయి. మొత్తం వాళ్ళకి ఏమి హెల్ప్ చేయాలంటే మొత్తం బట్టలు, ఇంట్లో ఉన్న సరుకులు, గ్యాస్ పొయ్యి మొత్తం కొట్టకపోయినాయి. అందరికీ వాళ్ళకి బట్టలు ఇద్దామని అందరి దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర, మా చుట్టాల దగ్గర, అందరి దగ్గర కలెక్ట్ చేస్తే సుమారు ఒక 2000 మందికి సేకరించాం. వాళ్ళందరికీ ఇంటికి లేడీస్కి అయితే 2 చీరలు, జెంట్స్కి అయితే 2 ప్యాంట్ షర్ట్లు, పిల్లలకి బట్టలు అన్నీ సేకరించి ఇక్కడ వాళ్ళు ఇస్తున్నాం. 4 ఏరియాల్లో అనుకుంటున్నాం. 4 ఏరియాల్లో కూడా ఈ పూట కంప్లీట్ చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి, మా మిత్రులకి ధన్యవాదాలు. ఓకే ఇక్కడ వస్తుంది. మొత్తం డైరెక్ట్ మొత్తం పక్క పెద్ద